హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సిరి వైబ్స్. సిరి వైబ్స్‌లో ఈరోజు స్పెషల్ చికెన్ రెసిపీ చూపించబోతున్నాను. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్‌గా గ్రీన్ చికెన్ ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ గ్రేవీ కర్రీ ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు ఈ చికెన్ తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దామా? కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక హాఫ్ కేజీ చికెన్‌ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ముక్కల్ని మీకు కావాల్సిన సైజులో కట్ చేయించుకోండి. ఇది విత్ బోన్స్‌తో ఉన్న చికెనే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బోన్‌లెస్ చికెన్‌తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ కోసము 1 ఇంచ్ ఉన్న అల్లంని 4 ముక్కలు తీసుకొని ఇలా కట్ చేసుకోండి. అలాగే 7, 8 వెల్లుల్లి రెబ్బలు స్కిన్ తీసేసి పక్కన పెట్టుకోండి. ఈ కర్రీలో ఇంకా వేరే కారం యూజ్ చేయం కాబట్టి పచ్చిమిర్చినే కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను. ఇక్కడ 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే ఒక హ్యాండ్‌ఫుల్‌గా కొత్తిమీరను కాడలతో సహా వేసుకుంటున్నాను. మిర్చి మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో ఇలా పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మనం తీసుకున్న అల్లం ముక్కల్ని, వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని అన్నిటిని ఒకసారి కోర్స్ గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక గుప్పెడంతా కొత్తిమీరని కాడలతో సహా వేసుకోవాలి. దీనిలోనే మనము టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. ఇక్కడ నేను 1 స్పూను సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు దీనిలోని ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ని ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్లో వేసుకోవాలి. దీనిలోనే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుకోండి. ఇప్పుడు ఈ మసాలా అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా ఒక గరిటెతో కలుపుకోండి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చేతితో కలిపితే కొంచెం మంట వస్తుందని నేను గరిటెతోనే కలుపుతున్నాను. మ్యారినేట్ చేసిన చికెన్ని మూత పెట్టి హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ షాజీరా, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలో ఇంకా కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకొక ఉల్లిపాయను కూడా వేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు పచ్చిమిర్చి కారం సరిపడదు అనుకుంటే కనుక పచ్చిమిర్చి బదులు కర్రీలో నార్మల్ కారమే యూజ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చూడ్డానికి గ్రీన్ కలర్లో చాలా కలర్ఫుల్గా ఉంది కదా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి చికెన్ అంతా బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మనము పచ్చిమిర్చి, కొత్తిమీర పచ్చివే వేసుకున్నా కానీ మనకి బాగా ఉడికిన తర్వాత ఎటువంటి పచ్చి వాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఇప్పుడు కాజు పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక 10 నుంచి 15 జీడిపప్పు వేసుకొని ఫస్ట్ కోర్సుగా గ్రైండ్ చేసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనము చికెన్లో వేసుకుందాం. ఒకసారి మిక్సర్ జార్ని కూడా కొంచెం తొలుపుకొని వాటర్తో అవి కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. దీనిలోని 1 టీ స్పూను ధనియాల పౌడర్ను కూడా వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి గ్రేవీ అనేది థిక్‌గా అయిపోతుంది. ఇప్పుడు మనకి కర్రీలో గ్రేవీ కోసము ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు, కారము చెక్ చేసుకోండి. మీకు సరిపోలేదనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి. మీకు కారం తక్కువైందనిపిస్తే కనుక మిరియాల పౌడర్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఫ్లేము సిమ్లోనే పెట్టుకొని మనము కర్రీని ఉడికించుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల ముక్క మెత్తగా ఉడికి గుజ్జంతా ముక్కకి పట్టి టేస్టీగా ఉంటుంది. 5 మినిట్స్ ఉడికిన తర్వాత గ్రేవీ చిక్కగా అయిన తర్వాత దీనిలో 4, 5 పచ్చిమిర్చి ఇలా సన్నగా చిలికలాగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూను గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి మెల్లగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2, 3 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ముక్క మెత్తగా ఉడికి ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత ఇప్పుడు చివరిగా 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ లేదా హరియాలి చికెన్ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, ఇప్పుడే చేసుకొని తినాలనిపిస్తుందా? అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అన్ని పచ్చిమిర్చి వేసుకున్న కారం అయితే అసలు ఎక్కువ అవ్వలేదండి. మనం కాజు పేస్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి 2 బ్యాలెన్స్ అయినాయి. చికెన్ ముక్కలకు కూడా మసాలా అంతా పట్టి ముక్కలు చాలా జ్యూసీగా టేస్టీగా ఉన్నాయి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.